టేస్టీగా ఉందనేసి దెబ్బ దెబ్బ తిన్నా. తర్వాత నాలుకైతే మస్తు మండిపోయింది. ఈ మామిడికాయ చూసిరా ఎంత పెద్దగా ఉందో కదా. నేను ఇంత పెద్ద మామిడికాయ చూడడం ఇదే ఫస్ట్ టైము. ముక్కలు కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సరే ట్రై చేద్దాం పదండి. మామిడికాయ చూడంగానే కన్నయ్య అయితే ఒకటే కట్ చేయ మమ్మీ, ఉప్పు కారం వేసుకొని తిందాం అనేసి ఎంబడి అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే కట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇది కట్ చేస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి. దీనైతే మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసిన. మేము విలేజ్లో ఉన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళ తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చుకునేటోళ్ళము. సీజన్ రాగానే ఇలా వేసుకొని తింటుండే అనమాట. ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్లోకి నేనైతే కారము అలాగే ఉప్పు అయితే కలుపుతున్నా. మా కారం ఏంటంటే ఇందులో తేజకాయలు కలిపినాం అనమాట. తేజకాయలు అంటే సన్న మిరపకాయలు, మస్తు కారం ఉంటాయి. నేను ఆ విషయాన్నే మర్చిపోయినా. ఇంక ఉప్పు కారం అయితే తొందరగా కలిపేసిన అనమాట. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి తొందరగా అద్దుకొని అయితే తినేసిన అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది, మస్తుంది. ఇంకేంటంటే మామిడికాయ కొంచెం తీయ ఉంది, కొంచెం పుల్ల ఉంది. సో టేస్ట్ ఉప్పు కారం కలిపిన కదా, ఇంకా అదిరిపోయింది అనమాట. తినేటప్పుడు బాగానే ఉంది, తిన్నాకైతే నాలుక పండింది. అసలు ఆ కారానికి కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి.